శాఖల్లో మేము ఎంత డెవలప్ చేసాం దాని మీద లేదు. శ్యాంబాబు నా క్యారెక్టర్ వేశాడు, నేను డ్యాన్స్ వేశాను. ఇది ఏంటండి నాకు అర్థమవుతుంది. బయట మేము ఎక్కడైనా షూటింగ్ వెళ్తే హోటల్ నుంచి వాకింగ్కి వెళ్తాం పొద్దున పూట. అక్కడ ఏదన్నా విలేజ్ పక్కన పాకల్లోనో లేకపోతే టీ స్టాల్లో కాఫీ ఏదైనా తాగితే పృథ్వీరాజ్ గారు మీరు తెలుసో తెలియదో ఏంటో మరి ఆ క్యారెక్టర్ చేశారు మీరు, దాని గురించి మాట్లాడతాడేంటండి? అసలు ఇక్కడ గోదావరి నది ఏమైందిరా నాయన, ఈ వరదలు వచ్చినప్పుడు దీన్ని ఎలా కాపాడాలి, మిగతా ప్రాజెక్టుల సమస్యలు ఏంటి, పోలవరం ఎప్పుడు పూర్తవుద్ది, పోలవరం త్వరలో పూర్తవుతుంది, మీకు అందరికీ బ్రహ్మాండమైన భవిష్యత్తు ఉంది, ఇలాంటి మాటలు చెప్తే ఇక్కడ వరకు ప్రగతి వచ్చింది. కేంద్ర గవర్నమెంట్ మాకు ఇన్ని నిధులు ఇవ్వలేదు కాబట్టి ఈ నిధులు రాగానే దీన్ని చంద్రబాబు నాయుడు గారు ఇదివరకు అవినీతి చేశారు, మేము దాన్ని నీతి చేసాం, మేము రివర్స్ టెండరింగ్ విధానం పెట్టాం, మేము బ్రహ్మాండం చేసాం, జగన్మోహన్ రెడ్డి దేవుడు, ఈ రాష్ట్రానికి బ్రహ్మాండం అని ఇలాంటివి చెప్పండి. అంటే చేసిన అభివృద్ధి పనులు చెప్పకుండా, అభివృద్ధి పనులు చెప్పకుండా సినిమాల గురించి మాట్లాడుతున్నారు. టూరిజంలో నువ్వేం చేసావు? టూరిజం ఎప్పుడు నువ్వు మనకి ఇద్దరు వ్యక్తులండి తిరుమలలో ఎక్కువ వెళ్ళేది. గవర్నర్ నరసింహం గారు ఎక్కువ తిరుమల వెళ్ళేవాడు అప్పట్లో ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు. నెక్స్ట్ ఈవిడ కుప్పం కదా పక్కనే డమ్మన పైకి వెళ్ళటం. కొండ మీద రాజకీయాలు ఏంటండి? కొండ మీద రాజకీయాలు మాట్లాడటం ఏంటి? ఎదవలు అంటాం, దుర్మార్గులు అంటాం, ప్యాకేజ్ స్టార్లు అంటాం, దరిద్రుడు అంటాం, దౌర్భాగ్యుడు అంటాం. వీటికి అన్నిటికీ కడిగే రోజు పుణ్యక్షేత్రానికి వెళ్ళినా కూడా అసలు మా వదలలేదు. అభివృద్ధి ఏంటి? ఈరోజు 27వ స్థానంలో ఉంది ఆంధ్రప్రదేశ్ టూరిజం భారతదేశంలో. ఇంకా మీరు అభివృద్ధి ఏది? అయ్యా ఇక్కడ మేము ఇలాగ తిరుపతిలో ఇలాగ చంద్రగిరి ఉంది, దీన్ని ఇలా డెవలప్ చేసాం, తిరుమల రావడానికి మేము ఇలాగ రోప్వే ఏదో వేస్తాం అనుకుంటున్నాం, లేకపోతే మేము టూరిజానికి కోసం బ్రహ్మాండంగా ఋషికొండని సగం గురిగేసాం. ఎందుకంటే అంటే టూరిజానికి సంబంధించి 4.5 సంవత్సరాలు జరిగిన అభివృద్ధులు ఏమంటారు చెప్ప? ఏముందండి, ఏమీ లేదు. మనం డ్రెస్సులు వేసుకోవటం, తిరగటం సరిపోయింది, అయిపోయింది. ఏం చేశారు మీరు? ఒక కాకినాడ హార్బర్ ఉంది, ఇటేపు ఒక టూరిజం ప్లేస్ ఏముంది? ఆంధ్రప్రదేశ్లో టూరిజం ప్లేస్ ఎక్కడికి వెళ్తే మనం కాసేపు ఆ చరిత్ర తెలుసుకోవచ్చు అనేవి చాలా ఉన్నాయండి. వీళ్ళ దగ్గర ఏమీ లేవు. బూతులు నేర్పడానికి ఒక స్కూల్ పెట్టాం నగిరి, రండి బూతులు నేర్చుకోండి, గవర్నమెంట్ లబ్ధి పొందండి, రండి ఇక్కడ పిహెచ్డీలు ఇస్తాం, ఇక్కడ డిగ్రీలు ఇస్తాం అనే ఒక సీఎం లెవెల్లో ఉన్న వ్యక్తి చైర్లో కూర్చుని ఒక ఫంక్షన్కి వెళ్ళినప్పుడు, ప్రజలకు సంబంధించిన ఒక కార్యక్రమానికి హాజరైనప్పుడు జోగి రమేష్ లాంటి వాడు ఒక మంత్రి, బీసీ మంత్రి, బీసీలు నా ప్రాణం నా ఇదే అన్న మంత్రి ఎన్ని మాటలు మాట్లాడాడండి. ఆయన చూసి ఇలా కూర్చుని ఆయన ఎలా నవ్వుతున్నాడు, ఖండించాలి కదా ఆయన. రే ఏంట్రా నువ్వు మాట్లాడేది, రేపు పొద్దున్న ఏం చూసుకుని మాట్లాడుతున్నావు, ఏంటి నీ బలుపేంటి, నీ అహంకారం ఏంటి అని అడగాలి కదండి. అలా నువ్వేం మీరే ఎంకరేజ్ చేస్తుంటే, మీరే సపోర్ట్ ఇస్తుంటే ఇంకేముంది ఇంకా వ్యవస్థ? ఎక్కడైనా ప్రెస్ మీట్ ఉందా? ఇప్పుడు మనం ఢిల్లీలో ఆయన్ని ముఖ్యమంత్రి ఆయన కేజ్రీవాల్ గారు ఏ మెట్రో ఏసా ఢిల్లీ మే అవుట్ సైడ్ మొత్తం పొల్యూషన్ ఉంది, ఆ పొల్యూషన్ మేము దాన్ని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తున్నాం. ఇలాగా వింటర్ టైంలో ఈ పొల్యూషన్ వల్ల లేనిపోని డస్ట్ అంతా రావటం వల్ల కార్లు హైవేలు అటు ఇటు యాక్సిడెంట్లు అవుతున్నాయి. సో దీన్ని నిర్మూలించడానికి మేము ప్రయత్నిస్తున్నాం. ఇక్కడ మురికివాడలన్నీ మేము ఖాళీ చేయించి వాళ్ళ కోసం సపరేట్గా ఒక మంచి భవనాలు నిర్మించడానికి ప్రభుత్వం కృషి చేస్తుంది. ఇలాగే ఆటో డ్రైవర్స్కి, ఇలాగ చిన్న ఉద్యోగస్తులకి జనం గురించి, జన సంక్షేమం గురించి మాట్లాడితే కావాలి కదండి. విద్య, వైద్యం, వారికి కావాల్సిన ఉపాధి. అంటే ఇప్పుడు ఆంధ్రాలో అవి జరగట్లేదు అంట. ఎక్కడుందండి ఇంత ఇదిగా ప్రెస్ మీట్ పెట్టిన సీఎం ఎక్కడా? ఆయన మీకు కొడితే ఏదంటే ఆలోచించండి, ఆడొక ఎదవా ఈడొక ఎదవా అని మాట్లాడటం తప్ప, ఒక చెయ్యి ఇలా చూపిస్తే 3 ఏళ్ళు మనకు తిరిగి చూపిస్తాయి. కానీ ఇప్పటికీ కొంతమందికి నెలకి ఎంత అని చెప్పేసి ఉన్నాయండి ఇవ్వటం, కొన్ని స్కీమ్స్ అమలు చేస్తున్నారు కదా. నెలకు వచ్చే ఈ ప్రజా సంక్షేమం మేము చేసాం, అభివృద్ధి చేసాం, స్కీమ్స్ బోర్డు పెట్టామన్నారు, నెలకి ఇస్తున్నామని. ఎందుకు నిన్న కాక మొన్న కాపు నేస్తామని చెప్పేసి రిలీజ్ చేస్తారు, దాంట్లో అకౌంట్ కాపు నేస్తం ఎప్పుడు వచ్చిందండి?
ఇప్పుడు కాపులు బాగా ఉధృతంగా వెళ్తున్న టైంలో కాపు నేస్తం అని అంటే వచ్చింది. కరెక్ట్‌గా అంటే పొత్తు ఈయన ప్రకటించిన తర్వాత 2 రోజులకి రెండో రోజుకే కాపు నేస్తం. హ్మ్. ఇవన్నీ జనాలు బాగా కాపులు కూడా చాలా ఇది కూడా రాజకీయంలో భాగమే అంటారు. రాజకీయంలో పార్ట్ అండి అది. ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ పొలిటీషియన్, అంటే పార్ట్ టైం పొలిటీషియన్. కాపులందరూ కూడా మళ్ళీ జనసేన వైపు వెళ్లకుండా నిలుపుదల ఇప్పుడు చేసే కార్యక్రమంలో భాగం అంటారా? అది వాళ్ళ ఊహ. వాళ్ళు అనుకున్నటువంటి పరిజ్ఞానం. హ్మ్. ప్రజల పరిజ్ఞానం వేరే ఉంది. ఈజ్ నాట్ ఏ జనసేన ఈజ్ నాట్ ఏ కాపుల పార్టీ. అన్ని మతాలు, అన్ని కులాలను కలుపుకునే పార్టీ అండి. గోవిందుడు అందరూ వాడు. దట్ ఈజ్ పవన్ కళ్యాణ్. ఓకే. వీళ్ళు ఎన్ని రకాలుగా మాట్లాడినా, ఎన్ని రకాలుగా చేసినా అంతిమ విజయం జనసేనది. పొత్తున్న పార్టీలదే. ఆయన నిన్న కూడా అనౌన్స్ చేశాడు కదండి. పదవుల గురించి మనకి రావాల్సిన ఈ వీటి గురించి కాదు మనం మాట్లాడవలసిన అవసరం లేదు. దెర్ ఈజ్ ఎ జాయింట్ యాక్షన్ కమిటీ. ఆ కమిటీకి చైర్మన్గా నాదెండ్ల మనోహర్ గారిని పెట్టాం. హ్మ్. ఇతరత్ర తెలుగుదేశంలో ఉన్నటువంటి ముఖ్య నాయకులు, జనసేనలో ఉన్నటువంటి ముఖ్యమైన నాయకులు, ఇతరత్ర అందరూ కలిసి దాన్ని ఫార్మ్ చేస్తారు. దాని కార్యాచరణ తెలియజేస్తారు. అంటే వాళ్ళు ప్రధానంగా వైసీపీ వాళ్ళు చేస్తున్నటువంటి ఒక ఇదేంటంటే ఉమ్. రేపు ఎలక్షన్స్‌లో మీరు ఓకే. పొత్తుతోటి చేస్తారు. అండర్‌స్టాండింగ్‌తో చేస్తారు. ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు అప్పుడు? మీకెందుకండి దురద? కనీసం అది చెప్పలేని పరిస్థితి అది వాళ్ళుండాలండి. చెప్పలేని చెప్తాం. ఆ పరిస్థితి ఉంది. చెప్పలేని పరిస్థితి అలాగుంది. ఆయన కాకపోతే ఆయన జైలుకి వెళ్ళిపోయాడండి. ముఖ్యమంత్రి ఎవరు? నేను అడుగుతున్నా. ఎవరు ముఖ్యమంత్రి? జోగి రమేషా? రోజా గారా? హ్మ్. ఈ తిట్లు తిట్టే గుడివాడ అమర్నాథా? మీకెందుకు? ప్రజాక్షేత్రంలో వ్యూహాలు చాలా ఉంటాయి. వ్యూహాలకి ప్రతి వ్యూహం వేసేవాడు యుద్ధ నైపుణ్యం. అది జనరల్గా ఎలక్షన్లు దాన్ని యుద్ధంతో పోలుస్తున్నాం. కాబట్టి యుద్ధం రెడీ అయింది. ప్రతి పౌరుడు వ్యూహంలోనే ఉన్నాడు. ప్రతి జన సైనికుడు వ్యూహంలో ఉన్నాడు. ప్రతి వీర మహిళ వ్యూహంలో ఉన్నారు. సో అదంతా నాయకులు కూడా అలాగే ఉన్నారు. అదంతా ఆ 2 పార్టీలకు చూసుకునే విషయం అంటారు. ఒకటే చెప్పారు, మేమేం కొట్టుకోవండి, మేమేమి ఓటు చీలనివ్వం, గోడ మీద పెళ్లివాటం కాదు మాది. మేము ఒకటే కలిసి ఉన్నాం. ఈ రాష్ట్ర భవిష్యత్తు కాపాడాలి, ఒక దుర్మార్గ పరిపాలన అంతరించాలి. కాబట్టి మేము జాయింట్ అయ్యాం. ఒక ఓటు కూడా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వం. మా దగ్గరే ఉంటుంది. మొన్న పేర్ని నాని ప్రెస్ మీట్ పెట్టినప్పుడు గతంలో అంటే 2014 ఆ టైంలో అనుకుంటా. పవన్ కళ్యాణ్ వీళ్ళ గురించి చంద్రబాబు గురించి కానీ లోకేష్ అన్న మాటలు ఏంటి అవన్నీ కూడా స్క్రీన్ చేశారు. సో అప్పుడు అలా అన్న వ్యక్తి ఈరోజు ఎలా వాళ్ళతో పొత్తు ఇప్పుడు పెట్టుకుంటున్నాడు? పేరుని నాని ఏముందండి ఆయనకి, ఏమంటారు దాన్ని, మాటల నాని అనొచ్చు ఆయన. పేరుని నాని కాదు, ఆయన ఒక టైపు. ఆయన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ చేసాడు. ఏం జరిగింది ఏంటి అనేది అందరికీ తెలుసు. ఈ రాష్ట్రంలో అసలు బ్రహ్మాండంగా రోడ్లు, ట్రాన్స్పోర్ట్ ఆ బస్సుల్లో వెళ్తుంటే బా పేర్నాని గారు రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి అద్భుతం అని నీ దాంట్లోనే లొసుగులు బోల్డ్ ఉన్నాయి. నీకు టికెట్ వస్తుందో లేదో తెలియదు. నీ వారసుడు టికెట్ ఇవ్వన్నావు. తర్వాత ఏమంటావు, మళ్ళీ సన్నాయి నొక్కులు, నాకు ఇవ్వకపోయినా పర్వాలేదు, నేను పార్టీ కోసం నిలబడతా. ఇవన్నీ ఏంటంటే వీళ్ళు మాట్లాడే ఓకే, అది ఓకే. వీళ్ళు మాట్లాడే మాటల్లో ఎక్కడా పొంతం లేదండి. అధినాయకత్వానికి భజన. వీళ్ళ నోట్ల నుంచి వచ్చే మాటని జనం విశ్లేషించే, దాని గురించి ఆలోచించే అవసరం కూడా జనాలకి లేదండి. అంటే అప్పటికి ఇప్పటికి అంటే ఆయనలో ఆ మార్పు ఎందుకు వచ్చిందంటారు? అప్పటికిప్పుడు మార్పు అంటే, ఇప్పుడు చంద్రబాబు గారిని అక్రమంగా అరెస్ట్ చేసి లోపల పెట్టారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి నాయకత్వం ముందుకు వెళ్ళాలి, కేడర్ నిరుత్సాహపడకూడదు, ఆయన ఏం పెద్ద జరగదు, ఆయన ఒక 4-5 రోజుల్లో బయటకు వస్తారు. కాబట్టి ఇంత దుర్మార్గ పరిపాలన నేను ఆలోచించాను. ఎస్ ఈజ్ ది రైట్ టైం. నేను కలిసాం, పొత్తు అంటే పెట్టుకున్నాం. చంద్రబాబు నాయుడు తర్వాత నారా లోకేష్ మీద ఇదివరకు ఆయన ఏదైతే వ్యాఖ్యలు చేశారో వాటి మీద ఆయన మళ్ళీ పునరాలోచించుకున్నారా? ఇప్పుడు ఆయన మైండ్ సెట్ మారిందా అని? ఆయన మైండ్ సెట్ మారటానికి ఈయనేమి అతనికేమో తల అంటట్లేదు కదండి. ఇతనేమి మసాజ్ పార్లర్ కాదు కదా. మా మైండ్లో ఏముంది, మా వ్యూహాల్లో ఏమున్నాయి. వాళ్ళకి వ్యూహం తీయటానికి రామ్ గోపాల్ ఉన్నాడు కదా. మా మా ఆ వ్యూహాన్ని ఎదుర్కోవటానికి ప్రతి వ్యూహానికి ప్రజలు ఉన్నారు. 2024 వర్డిక్ట్ అద్భుతం, ప్రజారాజ్యం, ప్రజలు కోరుకునే ప్రభుత్వం, జనసేన అనే కళల ప్రభుత్వం, ఇవన్నీ వస్తాయండి. అంటే ఆ వ్యూహానికి జనమే ప్రతి వ్యూహం. అంతేనండి. ఓటు ద్వారా తీర్పు చెప్తారండి. గోబ పగల కొట్టేస్తారు ఒక్కొక్కటికి. అంటే రేపు పొత్తు ఎడతిరిగి ఖాయమైంది. అవునండి. సో ఇక్కడ కూడా అంటే ఎన్ని సీట్లు ఇస్తారు ఏంటి అనే దాని మీద కొంచెం జరుగుతున్నాయి కదా, తర్జన భర్జన జరుగుతున్నాయి.
ఈ విషయంలో తగ్గకూడదని చెప్పేసి జన సైనికులు కూడా కొంచెం ఎక్కువగా సీట్లలోనే మనం నిలబడాలి అన్న కోరిక ఖచ్చితంగా ఉంటుంది, ఏ పార్టీలో అయినా ఉంటుంది. సో ఇక్కడ ఏమన్నా రాజీ పడే అవకాశం ఉంటుందా మీ అధినాయకుడు? ఎక్కడ ఇప్పుడు ఒకటి ఉందండి. అంటే గతంలో 35 ఎన్నో అన్యాయిస్తా అదే ఉన్నారు అదే కదా. అదే. ఇప్పుడు మా ఇంట్లో పెళ్లి జరుగుతుంది సార్. ఒక సంవత్సరం తర్వాత పెళ్ళి. రోజు వచ్చి ఏమంటే మా అబ్బాయి పెళ్ళండి, మా అబ్బాయి పెళ్ళండి అని చెప్పలేము. చూసేవాడికి కూడా రోతగా ఉంటుంది. టైం వచ్చింది కాబట్టి మా అబ్బాయి పెళ్ళి ఫిక్స్ అయ్యిందండి అని చెప్పాం మొన్న. పొత్తు ఖరారైందని. ఎంతమంది వస్తారండి భోజనాలకి? ఏం ఐటమ్స్ పెడతారు? అది మీకెందుకు అది? అదే ఆ తర్వాత నిర్ణయిస్తాం. దానికి ఒక కమిటీ పెట్టాం. జాయింట్ యాక్షన్ కమిటీ పెట్టాం. ఆ కమిటీ విల్ డిసైడ్ ఫేవర్గా మనం ఎక్కడెక్కడ మనం ఇదిగా ఉన్నాము, బలంగా ఎక్కడ ఉన్నారు. మనం ప్రభావితంగా ఉన్నాము, ఎక్కడ మనం శత్రువుని దారుణంగా కొట్టగలుగుతాము, ఇవన్నీ నాయకులు ఉన్న సమన్వయ కమిటీ అవన్నీ కూర్చుని ఒక చక్కటి అవగాహనకు వచ్చి ఒక త్వరలోనే అవి కూడా ప్రకటిస్తారండి. ఈ మధ్య మీరు గల్ఫ్కి వెళ్ళారు కదా. అవునండి. సో అక్కడ జనసేనకు సంబంధించిన కార్యక్రమం ఈవెంట్స్ చేశారు కదా. ఎలా జరిగింది అది? అద్భుతం అండి. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి. అంటే జనం నుంచి బాగా ఊరున వర్షం. సెప్టెంబర్ 2వ తారీఖు దుబాయ్లో ఆయన బర్త్డే ఆ ఫంక్షన్ కార్యక్రమం జరుగుతున్నప్పుడు మీటింగ్ మాట్లాడితే అరౌండ్ 11 వరకు వర్షంలో తడుస్తూనే ఉన్నారు. కానీ ఇంచుమించు ఒక 5-6 వేల మంది పబ్లిక్ అండి. వాళ్ళు ఒకటే అండి, పృథ్వీరాజు గారు మీరు చెప్పినవి మాకు బాగా నచ్చినాయి. ఒక మనిషి ఓటుని 100 మందితోటి ఓటు వేయించేటట్టు మోటివేట్ చేయడమే మా లక్ష్యం. కాబట్టి గల్ఫ్ కంట్రీలు మొత్తం వచ్చారండి అక్కడికి. నా ఒక్కరోజు సంపాదన నా పార్టీ కోసం అనే నినాదంలో మన కేసరి గారని అక్కడ మొత్తం జనసేన